సో ఇది ట్రాన్సాక్షన్ కోడ్ PC_pay result. దీన్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, వే డు ఫైండ్ ద పేరోల్ రిజల్ట్స్ అంటారు. అంటే అప్పుడు మేము PC_pay result అనే ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుంది చెప్పాలి. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక ఎంప్లాయీ యొక్క పేరోల్ రిజల్ట్స్ని డిస్ప్లే చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ఎంప్లాయీ నెంబర్ ఇచ్చాం. ఓకేనా, ఇప్పుడు నేను ఎంప్లాయీ నెంబర్ ఇచ్చినప్పుడు ఇక్కడ గ్రీన్ బటన్లో ఉందంటే ఈ ఎంప్లాయీకి నేను పేరోల్ రన్ చేసినట్టు. ఓకేనా, అంటే సక్సెస్ఫుల్ అయినట్టు. ఓకే. ఒకవేళ రెడ్ ఉందంటే ఈ పేరోల్ అనేది ఫెయిల్ అయినట్టు. సో ఇక్కడ కరెంట్ ఇండికేటర్స్ అని ఉన్నాయి కదా, కరెంట్ ఇండికేటర్ అంటే PAO అని ఉంది. ఓకేనా, PAO అంటే ఏంటంటే A అంటే కరెంట్ రిజల్ట్, P అంటే ప్రీవియస్ రిజల్ట్, O అంటే ఓల్డ్ రిజల్ట్ అనమాట. ఒకవేళ నువ్వు ఏప్రిల్ రన్ చేయాలనుకో, మే మంత్ రన్ చేయాలనుకో. ఓకేనా, సో మే మంత్ పీరియడ్ అంటే ఏంటి 02. ఓకే. ఓకే, 02 పీరియడ్ని నువ్వు 02లో చేసావు అంటే మే మంత్ పీరియడ్ని మే మంత్లోనే రన్ చేసావు పేరు. ఓకే. సో అదేంటంటే కరెంట్ పేరోల్ రిజల్ట్ అనమాట. ఇక్కడ ఏ అని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, ఓకే. ఒకవేళ ప్రీవియస్ పేరోల్ రిజల్ట్స్ అంటే ఏంటంటే నువ్వు 02ని 03లో రన్ చేసావు. ఓకే. అంటే ఏం చేస్తున్నావు అంటే ఇదేమో మే నెలని చేసాం. ఓకేనా, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మే నెలది జూన్లో రన్ చేస్తాం. అప్పుడు ఏంటంటే P అని వస్తుంది, అంటే ఏంటంటే ప్రీవియస్ రిజల్ట్ అనమాట. ఓకేనా, ఒకవేళ నువ్వు 02ని 04లో రన్ చేసావు. ఓకేనా, 04 ఏంటంటే నీకు 02 రన్ అవుతుంది, 03 రన్ అవుతుంది, 04. అప్పుడు 02 ఏమవుతుంది అంటే ఓల్డ్ పేరోల్ రిజల్ట్ అనమాట. అంటే ఏమవుతుందంటే ఓల్డ్కి ప్రీవియస్కి డిఫరెన్స్ అది. ప్రీవియస్ అంటే నువ్వు ఈ 3 పీరియడ్ని నువ్వు సెకండ్ పీరియడ్లో రన్ చేసావు, సెకండ్ పీరియడ్ని 3 పీరియడ్లో రన్ చేసావు అంటే అప్పుడు 2 వచ్చి ప్రీవియస్ రిజల్ట్ అవుతుంది. ఓకేనా, ఫోర్త్ పీరియడ్లో నువ్వు సెకండ్ పీరియడ్ రన్ చేసావు అంటే ఓల్డ్ రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ ఇండికేటర్ చూసావు అంటే దీని అర్థం ఏంటంటే నేను ఏ పీరియడ్లో రన్ చేశానంటే నేను ఇది ఏం చేశానంటే ఏ పీరియడ్లో రన్ చేశానంటే 10 పీరియడ్లో రన్ చేస్తాను. ఇక్కడ చూసారా ఇక్కడ మీకు ప్రీవియస్ అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూడండి వాళ్ళు ఇప్పుడు PA ఉంది, 2 ఉన్నాయి కదా. ఇక్కడ P మీకు ప్రీవియస్ అని వచ్చింది, ఇక్కడ A అని వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి నేను ఏం చేశానంటే ఈ 10 పీరియడ్లో ఇది రన్ చేసినప్పుడు నేను నేను 12 పీరియడ్లో రన్ చేశాను. సో ఇది ప్రీవియస్, ఇది ఏ కింద తీసుకుంది. సో అలాగే ఓల్డ్ పేరోల్ రిజల్ట్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది మరి ఈ కరెంట్ ఇండికేటర్లో డిస్ప్లే చేస్తుంది. అంటే PAO ఇది దేని బేస్ చేసుకొని మనం అది కరెంట్ పీరియడా ప్రీవియస్ పీరియడా ఓల్డ్ పేరోల్ రిజల్ట్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఫర్ పీరియడ్ ఇన్ పీరియడ్ అంటే ఏంటంటే నేను ఏ పీరియడ్కి రన్ చేసా, ఎప్పుడు రన్ చేసా. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి 10/21 ఉంది, నేను ఎప్పుడు రన్ చేసా 12/20/21 ఉంది. అంటే దానికి అర్థం ఏంటి, నేను జనవరికి రన్ చేశాను
కానీ ఇది ఎప్పుడు రన్ చేశాను ఇన్ పీరియడ్ 12/20/21లో రన్ చేశాను. అంటే ఏంటి ఓల్డ్ రిజల్ట్. ఓల్డ్ రిజల్ట్ కాదు, ఇక్కడ ఫర్ పీరియడ్ పీరియడ్ చెప్తున్నా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఏం చేశాను 12th పీరియడ్లో నేను రన్ చేశాను. అంటే 10 జనవరి పేరోలు నేను మార్చిలో రన్ చేశాను. సో మార్చిలో రన్ చేయడం వల్ల ఏంటంటే ఇది మార్చ్ అనేది ఇన్ పీరియడ్ కింద వస్తుంది. ఓకేనా. రన్ అయిన పీరియడ్ ఏంటంటే ఫర్ పీరియడ్. ఓకే. ఇక్కడ చూడండి ఇన్ పీరియడ్ ఫర్ పీరియడ్ సేమ్ వచ్చింది. ఓకేనా. కానీ ఇక్కడ చూడండి ఇన్ పీరియడ్ 11/20/22, ఫర్ పీరియడ్ ఎంత ఫర్ పీరియడ్ 10/20/22, ఇన్ పీరియడ్ 11/20/22. అంటే ఏంటంటే నేను 11th పీరియడ్లో రన్ చేశాను అన్నమాట. ఇది దేనికి రన్ చేశాను 10/20/22కి రన్ చేశాను. సో దాన్ని ఫర్ పీరియడ్. ఈ రిజల్ట్స్ డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇవన్నీ చూపిస్తుంది. డబ్ల్యూబీపీ, ఆర్టీ ఇవన్నీ ఏంటంటే టేబుల్స్ మాట. వర్షన్ టేబుల్స్, వెస్క్ టేబుల్, ఎస్ఐటి ఇవన్నీ టేబుల్స్. సో ఈ ఆర్టీ టేబుల్లో నువ్వు క్లిక్ చేయగానే ఈ రిజల్ట్స్ మనం అంతకుముందు రన్ చేసిన పేరోల్ రిజల్ట్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఓకేనా. సో వాడు ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఇన్ విచ్ టేబుల్ పేరోల్ రిజల్ట్ స్టోర్ అని. దానికి ఆన్సర్ ఏంటంటే ఆర్టీ టేబుల్. ఓకేనా. డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. పేరోల్ రిజల్ట్స్ అన్నీ ఆర్టీ టేబుల్లో స్టోర్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ దీని మోడిఫైయర్స్ ఉంటాయి. మోడిఫైయర్స్ అంటే ఏం లేదు, ఈ పీరియడ్స్ కింద తీసుకుంటుంది అన్నమాట. దీన్ని మోడిఫైయర్స్ అంటారు. ఇది అంత అవసరం లేదా జస్ట్ చెప్తాను. నెక్స్ట్ సిఆర్టీ క్యూములేటివ్ రిజల్ట్స్ టేబుల్ అన్నమాట. సో ప్రతిదానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. దీన్ని పీసీ రిజల్ట్స్ అంటారు. ఓకేనా. ఒకసారి ఇది అర్థమైంది కదా. నేను నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చు కదా. అర్థమైందండి. ఓకే అండి. సో జస్ట్ ఏంటంటే ఇది ఏంటి తెలుసుకోండి. పి అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, ఓ అంటే ఏంటి, అంతే. నెక్స్ట్ ఫర్ పీరియడ్ ఇన్ పీరియడ్ అడుగుతారు ఇక్కడ. ఫర్ పీరియడ్ అంటే ఏంటి, ఇన్ పీరియడ్ అంటే ఏంటి. ఫర్ పీరియడ్ అంటే మనం ఏ పీరియడ్కి అయితే పేరోల్ రన్ చేస్తున్నామో దాన్ని ఫర్ పీరియడ్ అంటారు. ఇన్ పీరియడ్ అంటే ఏ పీరియడ్లో మనం పేరోల్ రన్ చేసామో దాన్ని ఇన్ పీరియడ్ అంటారు. ఓకేనా. ఓకే అండి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మూవ్మెంట్ ఆఫ్ టియర్. టియర్ మూవ్ అంటే ఏంటంటే మూవ్మెంట్ ఆఫ్ టియర్ ఆర్ కాపీ ఆఫ్ టియర్. ఓకేనా. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ మనకి ఏంటంటే ఇది డెవలప్మెంట్ సిస్టమ్. 800 అనేది డెవలప్మెంట్ సిస్టమ్. ఓకేనా. హలో. ఓకే అండి, వినిపిస్తుంది. ఇప్పుడు 800 అనుకో. 100 అనేది డెవలప్ సిస్టమ్. ఓకేనా. నెక్స్ట్ 101 అనేది టెస్టింగ్ సిస్టమ్.
నెక్స్ట్ 102 అనేది క్వాలిటీ సిస్టమ్. సో నువ్వు ఒక్కసారి డెవలప్మెంట్లో చేంజెస్ చేసావు ఏదైనా, సో చేంజెస్ చేసి నువ్వు టెస్ట్ చేసుకోవాలన్నప్పుడు నువ్వు 101కి మూవ్ చేసుకుంటావు. ఇక్కడ టెస్టింగ్ ఏంటంటే దీన్ని యూనిట్ టెస్టింగ్ అంటారు ఇక్కడ. అంటే ఏంటంటే నువ్వు చేసిన డెవలప్మెంట్ నువ్వే చేసుకుని వాల్యూస్ అన్నీ కట్టుకొస్తున్నాయా లేదా, వాళ్ళ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటావు. సో వన్స్ చెక్ చేసుకున్నాక నువ్వేం చేస్తావు అంటే క్వాలిటీకి నీ చేంజెస్ అనేది మూవ్ చేస్తావు అన్నమాట. అంటే ఇప్పుడు ఇదొక సిస్టమ్ 1, ఇది సిస్టమ్ 2. అంటే నేను సర్వర్స్ చెప్తాను, ఓకేనా. సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3. ఇది మొత్తం 3 డిఫరెంట్ సర్వర్సే కదా, అంటే డిఫరెంట్ క్లయింట్సే కదా. క్లయింట్ సిస్టమ్ వేరు, డెవలప్మెంట్ వేరు, క్వాలిటీ వేరు, టెస్టింగ్ వేరు, ప్రొడక్షన్ వేరు. సో ఇప్పుడు నువ్వు డెవలప్మెంట్లో చేంజ్ నువ్వేం చేయాలి, టెస్టింగ్కి క్వాలిటీకి మూవ్ చేయాలి. ఓకే. సో ఎలా మూవ్ చేయాలి అని అంటే దానికి ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటంటే SC09. సో ఇక్కడ నువ్వు అవసరమైతే ఒక TR క్రియేట్ చేయొచ్చు. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అని, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అని, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కాపీస్ అని ఇలా ఉంటాయి. కస్టమైజింగ్ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు మనం ఏదైనా సేవ్ చేసినప్పుడు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ కింద ఒకటి వస్తుంది. అక్కడ క్రియేట్ చేస్తే ఒక డేటా సేవ్ చేసేస్తే వచ్చేస్తుంది కదా. సో అలా కస్టమైజింగ్ రిక్వెస్ట్ మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు నేను ఎంటర్ కొట్టానంటే అదే స్క్రీన్ వస్తుంది. నువ్వు షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తావు, సమ్ షివర్ టెక్స్ట్ అని, లేకపోతే ఏదో ఒక డెవలప్మెంట్ చేంజెస్ అనేది ఏదో సేవ్ చేసావంటే నీకు TR క్రియేట్ అయిపోతుంది. సో దాని క్రియేట్. నెక్స్ట్ ఇక్కడ వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ఏంటంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కొన్ని చేంజెస్ అనేవి మీకు కస్టమైజేషన్ రిక్వెస్ట్లో సేవ్ అవ్వవు. అర్థమైందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నెంబర్ రేంజెస్ ఒకటి, హాలిడే క్యాలెండర్స్ ఒకటి నీకు సేమ్ TRకి నువ్వు సేవ్ చేసినప్పుడు TR రాదు. సో అప్పుడు ఏం చేస్తామంటే వర్క్ బెంచ్ రిక్వెస్ట్లో సేవ్ చేస్తాం. సో ఆ వర్క్ బెంచ్ రిక్వెస్ట్ కూడా కస్టమైజింగ్ రిక్వెస్ట్లోనూ స్టోర్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ రేంజెస్ ఉంది. నెంబర్ రేంజెస్లో ఏంటంటే కస్టమైజేషన్ రిక్వెస్ట్లోకి సేవ్ చేయడానికి పాసిబిలిటీ అవ్వదు. సో అప్పుడు ఏంటంటే వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది మూవ్ చేసి దాంట్లో సేవ్ చేస్తాం. మామూలు జస్ట్ ఇది ఇంటర్వ్యూలో ఏం అడుగు జస్ట్ చెప్తున్నా. సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కాపీస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదన్నా ఒక చేంజెస్ చేసినప్పుడు నీకు మొత్తం TR అది మూవ్ చేయడానికి నీకు కుదరదు. అంటే మొత్తం TR చేయాల్సిన అవసరం నీకు లేదు. జస్ట్ ఏంటంటే ఆ ఆబ్జెక్ట్ మాత్రమే నువ్వు చేంజెస్ చేసిన ఒక ఆబ్జెక్ట్ మాత్రమే నువ్వు మూవ్ చేయాలనుకున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసి ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది TRకి మూవ్ చేస్తున్నమాట. ఇక్కడ ఇలా సేవ్ అవుతుంది. ఇక్కడ సేవ్ చేస్తే ఇక్కడ టార్గెట్ సిస్టమ్ అని ఉంటుంది. సో టార్గెట్ సిస్టమ్ మనం ఇక్కడ మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఏదైతే టార్గెట్ సిస్టమ్ అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తాం. సో అప్పుడు ఇది మూవ్ చేయొచ్చు, ఓకేనా. సో ఇది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇక్కడ నీకు మోడిఫైయబుల్ రిలీజ్డ్. మోడిఫైయబుల్ అంటే ఏంటంటే ఇంకా చేంజెస్ చేస్తున్నట్టు, ఓకేనా. ఇదేంటంటే ఇంకా నువ్వు ఇంకా చేంజెస్ చేస్తున్నట్టు. రిలీజ్డ్ ఏంటంటే నువ్వు ఆల్రెడీ డేటా అనేది రిలీజ్ చేసేసావు, అంటే వేరే సిస్టమ్కి రిలీజ్ చేసావు. నువ్వు డిస్ప్లే కొట్టగానే ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ ఇవి TR రిక్వెస్ట్ వచ్చినాయి చూసావా, శివశంకర్ స్పెషల్, యావిస్టెక్, వివాస్, ఇవన్నీ ఏంటంటే మూడు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే దీన్ని పేరెంట్ TR అంటారు, దీన్ని చైల్డ్ TR అంటారు. ఈ 204 అనేది పేరెంట్, ఇదేమో చైల్డ్. సో అది ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఈ బాక్స్ ఉంది చూసారా, ఇంక్లూడ్ ఆబ్జెక్ట్స్, సారీ సో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే క్రియేట్ చేయొచ్చు, ఓకేనా. ఇది మామూలు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏంటంటే యాడ్ యూజర్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా యూజర్స్ ఉంటారు కదా.
శివ ఏమో పేరోల్ కన్సల్టెంట్, లేకపోతే లహరి అనేది టైం కన్సల్టెంట్. సో నేను ఇక్కడ యూజర్ని డిఫైన్ చేయొచ్చు. అంటే నేను శివాని ఇప్పుడు నేను పేరోల్ చేంజెస్ చేయాలంటే శివాని యూజ్ చేస్తాను, యూజర్ కింద మెయింటైన్ చేస్తాను. టైంలో ఏమైనా చేంజెస్ చేయాలంటే లహరిని యూజర్ కింద మెయింటైన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే చేంజ్ ఓనర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకవేళ నేను కంపెనీ మానేసినప్పుడు అప్పుడు టీఆర్ ఏం చేస్తారంటే ఆ టీఆర్ ఓనర్ని అంటే నా నుంచి నీకు ఇస్తారు. పేరోల్ కూడా నీకే హ్యాండ్ ఓవర్ చేస్తే అప్పుడు ఏం చేస్తారంటే ఈ టీఆర్ కూడా నీకే ఓనర్షిప్ ఇస్తారు. అంటే ఏంటంటే ఆ టీఆర్కి ఏ చేంజెస్ చేయాలన్నా నువ్వే చేయాలి, మూవ్ చేయాలన్నా నువ్వే చేయాలి ఏదైనా. నెక్స్ట్ డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. ఇంక్లూడ్ ఆబ్జెక్ట్స్ అంటే ఇది ఇంక్లూడ్ ఆబ్జెక్ట్స్ ఎక్కడ వస్తుంది అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కాపీస్లో వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కాపీ టీఓసి నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీఓసి అనుకోండి, ఇది సెలెక్ట్ చేసి ఇంక్లూడ్ ఆబ్జెక్ట్స్ కానీ కొట్టగానే దాంట్లో ఉన్న టాపిక్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని టీఆర్ ఇచ్చుకొని మనం మూవ్ చేయొచ్చు. సో ఏమేమి ఆబ్జెక్ట్స్ మూవ్ అవ్వాలనుకున్నా అవే ఆబ్జెక్ట్స్ అనేది మూవ్ అవుతాయి అన్నమాట. చెక్ ఇది ట్రాన్స్పోర్ట్ అన్నమాట. ఇక్కడ చూసారా టిక్ మార్క్ వచ్చేసింది. ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అని కొడితే రిలీజ్ అయిపోతుంది అన్నమాట. అంటే ఏంటంటే చేంజెస్ అనేది ఎప్పుడు ఏంటంటే చైల్డ్ మూవ్ చేశాక పేరెంట్ మూవ్ చేయాలి. ఇక్కడ సిస్టమ్ మనకు లేదు కాబట్టి రావట్లేదు. సో ఇది ఇలా క్లిక్ చేస్తే మూవ్ అయిపోతుంది. లేదు అంటే ఇది ఇలా మూవ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇది మామూలుగా అడగరు, జస్ట్ కానీ ట్రాన్సాక్షన్ కోడ్ అడుగుతారు. రిలీజ్ అంటే వాడికి ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, నువ్వు ఫేకా లేకపోతే జెన్యూన్ అని ఫేక్ అని డౌట్ వచ్చిందంటే అది అడుగుతారు అన్నమాట. ఓకే. రేర్ కేసులో అడుగుతారు. ఒకవేళ నువ్వు సరిగ్గా చెప్పలేదు, నీకు ఏమైనా డౌట్ అంటే ఫేక్ అని డౌట్ వచ్చింది వాళ్ళకి వచ్చేస్తుంది కొన్నిసార్లు. సో అప్పుడు అడుగుతారు అన్నమాట, వాట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ కోడ్ టు రిలీజ్ టీఆర్ అని అడుగుతారు. అప్పుడు SC0 అని చెప్పాలి. సో ఇప్పుడు మాడిఫైడ్ అంటే ఓన్లీ ఏమైతే మూవ్ చేయలేదో అయ్యే వస్తాయి. ఇప్పుడు రిలీజ్డ్ అంటే నువ్వు ఏమేమైతే టీఎస్ రిలీజ్ చేసావో ఆ టీఎస్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఇది ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ SC0 అంటే ఏంటంటే ఇక్కడ అవసరమైతే ఇక్కడ మూవ్ చేయొచ్చు. ఇంకొక వే కూడా ఉంది, అదేంటంటే ట్రాన్సాక్షన్ కోడ్ SCC1. ఎవరు చెప్పరు సార్, SCC1. ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ అబ్జర్వేషన్ లేదు. ఒక్క నిమిషం వేరే దాంట్లో చూస్తాను. ఇక్కడ SCC1 ఏంటంటే మనకి క్లయింట్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే ఇక్కడ ఉన్నాయో
100 అనేది డెవలప్మెంట్. అలాగా మనం టార్గెట్ సిస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకుని కాపీ కొడితే టెస్ట్ రన్ చేస్తాం. ఫస్ట్ టెస్ట్ రన్ చేయగానే మూవ్ అని చేస్తే అది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మూవ్ అయిపోతుంది కదా డేటా. దాన్ని కాపీ చేస్తాం. రిలీజింగ్ వేరు, కాపీ చేయడం వేరు. ఓకేనా? కానీ 90% మనం రిలీజ్ చెయ్యం. ATR ప్రొడక్షన్కి మనం అనేది రిలీజ్ చెయ్యం. 100% చెయ్యం. బేసిస్ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే మనం ఒకవేళ ఏదన్నా మిస్టేక్ వచ్చి ప్రొడక్షన్కి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా చేంజెస్ మూవ్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. ఒక్కవేళ ఏదైనా ఎలాంటి అప్రూవల్స్ లేకుండా మీరు ప్రొడక్షన్కి మూవ్ చేస్తే మీ ఉద్యోగం పోతుంది. 100% పోతుంది, మీరే రెస్పాన్సిబుల్ అవుతారు. ఎందుకంటే ప్రొడక్షన్ అనేది లైవ్ సిస్టమ్. అంటే ఏంటంటే మనకి అది యాక్సెసిబుల్ మనం కాదు. సో ఏదైనా ఎర్రర్స్ వచ్చినా ఏంటంటే చాలా పెద్ద ఇష్యూ అది. అంటే ఒకసారి మనం చేసే పని తప్పు వల్ల ఏమవుతుందంటే, ఒకవేళ మన రూల్లో మనం ఏం తప్పు రాసాం, అది మనం టెస్టింగ్ చేయకుండా క్వాలిటీకి మూవ్ చేస్తే, ప్రొడక్షన్ మూవ్ చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు బేసిక్ పే 1000 రూపాయలు పడాల్సింది నేను రూల్ రాయడం వల్ల 2000 పడిపోయింది అనుకో. అది కంపెనీకి ఎంత నష్టం? అది కోటల్లో నష్టం. సో చాలా జాగ్రత్తగా చెయ్యాలి. మ్యాక్సిమం నీకు అంటే అదంతా ఏంటంటే సో SSC1 అనేది ఏంటంటే మన క్లయింట్ కాపీ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ సోర్స్ సిస్టమ్ ఉంది, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఉంది. సో సోర్స్ సిస్టమ్ అని సెలెక్ట్ చేసుకొని మన ఏ క్లయింట్కి అయితే మూవ్ చేయాలనుకుంటున్నామో ఆ క్లయింట్ నెంబర్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 101 ఇచ్చా. ఓకేనా? 100 అనేది డెవలప్మెంట్ సిస్టమ్, 101 అనేది టెస్టింగ్ సిస్టమ్. సో నేను ఇక్కడ 101 అనే టెస్టింగ్ సిస్టమ్ వస్తే అది ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ డేటా అనేది ఇక్కడ వస్తుంది. సో ఇంక్లూడింగ్ రిక్వెస్ట్ అని చెప్పి సబ్ టెస్ట్ అని చెప్పి ఇక్కడ ఎగ్జిక్యూట్ అని ఉంటుంది. స్టార్ట్ ఇమ్మీడియట్లీ కొట్టాలి. స్టార్ట్ ఇమ్మీడియట్లీ కొడితే టెస్ట్ అండ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇక్కడ కింద సక్సెస్ఫుల్లా లేదని వస్తుంది. ఒకవేళ సక్సెస్ఫుల్ వచ్చిన 100కు 100% సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇది 99.99% సక్సెస్ఫుల్ అనే వస్తుంది. సో తర్వాత యూనిట్ టెస్టింగ్కి వెళ్ళి నీ చేంజెస్ అనేది మూవ్ అయినాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇది సార్ చెప్పరు, ఇది ఎలా మూవ్ చేయాలి చెప్పరు. ఇప్పుడు ఏదైనా ఇక్కడ చూసే ప్రోగ్రామ్ ర్యాన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ ర్యాన్ సక్సెస్ఫుల్ అని రాగానే మనం ఇక్కడ ఏమైనా క్లయింట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. లైక్ ఇప్పుడు 100,001 ఉంది, 810 ఉంది, ఈ ప్రొడక్షన్ అని 811 ఉంది. సో నేను చూస్ చేసుకున్నాను. ఓకేనా? చూస్ చేసుకుని ఇంక్లూడింగ్ రిక్వెస్ట్ అని చెప్పి టెస్ట్ అని కొట్టగానే నేను ఇక్కడ ఈ సిస్టంలో నేను ఏమైతే చేంజెస్ చేశానో ప్రతి చేంజ్, ఎవ్రీ ఇంచ్ ఆఫ్ చేంజ్ విల్ మూవ్ టు ద ప్రొడక్షన్. ప్రొడక్షన్ అయితే మూవ్ చేయొద్దు. ఓకేనా? జస్ట్ చాలా జాగ్రత్తగా ఉండాలి అవి విషయం. ఓకేనే. నెక్స్ట్ వచ్చి
ఇది ఓకేనా. దేనికి ఇక్కడ ఈ 2 టాపిక్స్ అర్థమైంది కదా. అర్థమైందండి. నెక్స్ట్ ఇంక ఈరోజుకి ఇక్కడ సంగతి చాలు. ఈ 2 టాపిక్స్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తాను. పే స్లిప్ ఇప్పుడు చెప్పానా లేకపోతే ఓఎం తర్వాత చెప్పాను? ఎలా అయినా పర్వాలేదన్నా. పే స్లిప్ చాలా పెద్ద టాపిక్. అంటే పేజ్ లెక్క. చాలా పెద్ద టాపిక్. ఓకే అదే సరే ఆలోచిస్తున్నా స్టార్ట్ చేశాను అయితే. ఓఎం సరైన కూడా వింటానన్నది అనుకుంటా. రేపటి నుంచి తను కూడా కూర్చుంటుంది. ఓకే సో పని చేస్తాను. నేను ఏం చేస్తానంటే పే స్లిప్ మీకు తర్వాత చెప్తాను. ఓకే పే స్లిప్ ఏంటంటే లాస్ట్లో చెప్తానట. ఓకే ఈ లోపు ఏం చేస్తానంటే రేపటి నుంచి ఓఎం చెప్పేస్తాను. ఓకే ఓఎం చెప్పేసి నేను అది ఓఎం మీకు కరెక్ట్గా 5-10 క్లాస్ 5-6 క్లాసెస్లో అయిపోతుంది. ఓకే సో అది అయిపోయాక మీకు ఇంకా టైం స్టార్ట్ చేసేసి టైం తర్వాత నెగిటివ్ టైం మేనేజ్మెంట్ చెప్తాను. నాకు పాజిటివ్ టైం మేనేజ్మెంట్ రాదు. ఓకే సో నెగిటివ్ టైం మేనేజ్మెంట్ చెప్పేసి తర్వాత పే స్లిప్ స్టార్ట్ చేస్తాను. ఇది అప్పుడు తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు చదవడం మొదలెట్టండి. మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాను. ఓకే అండి. ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చదవండి బాగా. ఓకే చెప్తారు ఏం చేస్తారు చేయండి. ఓఎం తర్వాత ఇస్తారన్నా టైం మేనేజ్మెంట్? ఓఎం తర్వాత ఇస్తాను. ఓకే అంటే అప్పుడు మీరు ఈ మూడు కవర్ చేయొచ్చు. ఓకే అండి. అప్పుడు ఏంటంటే నేను పిఏలో కొన్ని క్వశ్చన్స్ చెప్తాను, సొల్యూషన్స్ కూడా మీకు ఇస్తాను. దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేసేసి అది చదవండి బాగా గట్టిగా. పిఏ పేరోల్ ఓఎం ఈ మూడింటి మీద బాగా ఫోకస్ చేయండి. ఒక పక్కన రెగ్యులర్గా టైం క్లాస్ కూడా చెప్తా వెళ్ళిపోవడం. ఓకే అలా బెస్ట్. ఓకే ఒక 10 మినిట్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్న తర్వాత మిగతా డిస్కస్ చేసుకోవడం బెస్ట్. ఓకే అండి. ఓకే. అప్పుడు ఏంటంటే మీకు కొంచెం ప్రిపరేషన్ అయినట్టు ఉంటుంది. ఓకే టైం కూడా మీకు అయిపోతుంది. ఓకే అండి. పే స్లిప్ చాలా పెద్దది. నేను అదే ఆలోచిస్తూ ఇప్పుడు చెప్తాను, తర్వాత చెప్పాను.